అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 89వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 90వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 90. ఓం హ్రీం శీలాయై నమః. ఓం హ్రీం శీలా, ఇది 3 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు హ్రీం శీలాయై నమః అని పలుకవలెను. హ్రీం శీలా పరమేశ్వరి మూర్తిత్రయము యొక్క శీలము, స్వభావము సచ్చిదానందాత్మకమైన పారమార్థక రూపము కలది కావున శ్రీ లలితా మహాత్రిపుర సుందరి హ్రీం శీలా అనబడుచున్నది. హ్రీం అను బీజాక్షరము చేత బ్రహ్మ, విష్ణు, రుద్రులు లక్షణ ఆపారిలక్షితులు అగుదురు. ఆ మూర్తిత్రయము యొక్క శీలము, స్వభావము సచ్చిదానందాత్మకమైన పారమార్థక రూపము కలది. అందుచేత పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి యొక్క గుణకీర్తనము హ్రీం శీలా అని నామముతో సంకీర్తము చేయబడుతున్నది. తన్నిష్ట హ్రీం బీజమునందున్న ధర్మములైన సత్వరజస్తమో గుణాదులు కలది కాన పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి హ్రీం శీలా అని చెప్పబడును. శీలం స్వభావే ధర్మే చ. శీల శబ్దము స్వభావమును ధర్మమును చెప్పును అను వచన ప్రమాణము వలన పై వివరము సంగతమని తెలియనగును. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం శీలాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.